ఈరోజు బి5 న్యూస్ ద్వారా మనము ఇక్కడ ఒక జనగాం మండలంలోని ఆదర్శ రైతు అయినటువంటి రెడ్డి గారితో కలవడం జరిగింది. రెడ్డి గారు గత 20 సంవత్సరాల నుంచి ఆదర్శ రైతు చేసుకుంటూ తన అనుభవాల్ని మన టీవీ ప్రేక్షకులకు అందించడం జరిగింది. మరి వారి అనుభవాల ప్రకారంగా మళ్ళీ వ్యవసాయ శాఖలో ఆదర్శ రైతుల స్కీమ్ మళ్ళీ ప్రవేశపెట్టాలని చాలామంది కోరుకుంటున్నారని వారు అంటున్నారు. మరి చివరికి వారి మాటల్లో ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. మామూలుగా
కర్ల కిరణ్ రెడ్డి, గ్రామం చౌడారము, మండల్ జనగాము. నేను 10 సంవత్సరాలుగా ఆదర్శ రైతు చేశాను. రైతులకు అన్ని రకాల సేవలు చేశాను. మరియు వాళ్ళకు కావాల్సినవి మందులు కానీ, లేకపోతే ఇంకా వేరే విధంగా పత్తికి కానీ, వరికి కానీ ఏ టైంలో సకాలంగా మందులు వేయించడం, రైతుల దగ్గర పోయి చూసుకోవడం, వాళ్ళకి ఏమన్నా కావాలంటే మందులు ఇప్పించడం జరిగేది. ప్రతి రైతు దగ్గరికి నేను, వాళ్ళ వ్యవసాయ భూమి దగ్గరికి నేను పోయేది, చూసుకోవడం జరిగేది. వారు కూడా మా దగ్గరికి వచ్చి చెప్పేది, చేసేది. నేను రైతులకు అనేక రకాల సేవలు అందించడం జరిగింది. మీరు ఆదర్శ రైతుగా ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి సూచనలు, ఏ పంటల మీద ఇచ్చేవారు మీరు? ఎక్కువ వరి మీద, పత్తి మీద మరియు కంది మీద ఎక్కువ అవగాహన కల్పించేది. ఇక్కడ ప్రతి రైతు దగ్గరికే వెళ్ళి వారికే అక్కడనే ఒక 10 మందిని ఒక దగ్గర జమ చేసి అన్ని రకాల ఏ టైంలో ఏ మందులు కొట్టాలి అనేది రైతులకు చెప్పడం జరిగేది. ఇప్పుడు రసాయనిక ఎరువులను నిషేధించమనేసి ప్రభుత్వం చెప్తుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చేయడము చాలా మంచిదే, కానీ కొంచెం కొంచెం రావడం, కొంచెం తగ్గేయడం జరిగితే బాగుంటుందేమో అని అభిప్రాయం. ఇప్పుడు ఎక్కువ శాతం రసాయనిక ఎరువులపైనే ఆధారపడి కదా. పూర్వపు రోజుల్లో చెట్ల ఆకులు, అవి అలములు, పెండ ఇవి అట్లా వేసేవారు కదా. మరి ఇప్పుడు పంట ఇప్పుడు ఎక్కువ వస్తుందా, అప్పుడు ఎక్కువ వస్తుందా? అప్పుడు సీతాఫలం ఆకు లేకపోతే మన వేరే ఆకులు వేయడం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చేది. మా పూర్వీకులు, మా తాతలు, మా తండ్రులు కానీ ఎప్పుడు పెండ ఏం పోయలేదు. తర్వాత మా తండ్రులు పెండ పోసారు, కానీ మా తాతలప్పుడు ఎల్పలాలం, శిల్పక్కాకు మల్లల్లో దొక్కి పండించేదట. నేనైతే చూడలేదు, కానీ మా నాన్నప్పుడు మాత్రం పెండ వేసే నాన్న బాగా పండించేది. ఎరువులు కూడా నాన్న ఎక్కువ వాడకపోయేది, తక్కువ మోతాదులో వాడడం జరిగింది. మళ్ళీ మా తరం వచ్చే వరకు కొంచెం ఎక్కువ పెట్టడం వల్ల భూమి సేంద్రియం అనేది తగ్గిపోయి క్రాప్ కూడా ఇప్పుడు తక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు రసాయనిక ఎరువులు వేయడం వలన ఈ పంటలు ఎక్కువ దిగుబడి వస్తున్నాయని చెప్తున్నాడు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దానివల్ల అనేది ఏం రావడం లేదు, కాకపోతే భూసారం అనేది తగ్గిపోతుంది వేయడం వల్ల. దాని భూసారం తగ్గి పొలాలు కూడా దిగుబడి అవ్వడము, వరి చావడము, అన్ని రకాల రోగాలు రావడము జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ శాతం మిషన్లతోటి వ్యవసాయం చేస్తున్నారు కదా, దీనికి ఏమన్నా భూమిలో తేడా ఏమన్నా కనిపిస్తుందా? మిషన్లు వాడడం వల్ల కొంచెం భూమి మెత్తదనం అయ్యి కొంచెం వరి కూడా టైంకి ఏనుకోలేకపోతుంది. అప్పుడు నాన్నలతో దున్నప్పుడు దిగబాటు తక్కువ ఉండేది కాబట్టి క్రాప్ పంటలు మంచిగా పండేది. ఇప్పుడు రైతులకు అన్ని రకాల యాంత్రీకరణ వస్తుంది, యంత్రాలు కనిపెట్టడం జరుగుతుంది. మరి కొన్ని రోజులు అయితే లేబర్కు పని దొరకకుండా పోతుంది కదా, మరి ఎట్లా వాళ్ళ పరిస్థితి? దొరకకపోవడం అనేది లేదు, మామూలుగా పని దొరుకుతూనే ఉన్నది. యంత్రాల ద్వారానైనా కానీ, దీని ద్వారా అయినా కానీ కూలీలకు మాత్రం ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది వ్యవసాయ పని అన్నప్పుడు. మీరు ఆదర్శ రైతుగా చేసినప్పుడు అప్పుడు మీరు రైతులకు ఎట్లాంటి సూచనలు, పాడి పంటల మీద కానీ లేకపోతే ఈ ఆకుల మీద కానీ ఇట్లాంటి మీద సూచనలు ఇచ్చేదా? ఎట్లా పాడి విషయంలో ఎట్లా ఉండేది? పాడి విషయంలో మాత్రము ఇంటికి ఒక 2 బర్రెలు 3 బర్రెలు ఉండేది. కాకపోతే ఎక్కువ సూచన చేయకపోయేది. ఎక్కువ వరి మీదనే, వరి పంట మీద, కంది మీదనే ఎక్కువ ప్రిఫరెన్స్ రైతులు పెడుతురు. పాడి కూడా పొద్దున పిండుకొని తీసుకొని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఒక దాదాపు 2-3 సంవత్సరాలకు మొత్తం మన వెనకాలకి వెళ్తే అప్పుడు మన ఈ ఏరియాలో, జనగాం ఏరియాలో పత్తి బాగా పండించేవాళ్ళు. ఇప్పుడు పత్తి పండించలేకపోతున్నారు. దానికి ఎవరు కారణం? పత్తి వండియకపోవడానికి కారణము సకాలంగా వర్షాలు లేకపోవడం ఒకటి, దాని అందుబాటులో కూలోళ్ళు టైంకు దొరకకపోవడము, దొరికినా కానీ రేటు అనేది రైతుకు అది అనుకూలంగా లేదు. ఇంత రేటు ఎందుకు పెరిగింది? దానికి కారణం ఏంటి? లేబర్ అనేది తగ్గిపోయారు, చేసేటోళ్ళు తక్కువయ్యారు. వ్యవసాయం పని అంటే ఎవరు చేయలేకపోతున్నారు. ఎక్కువ మెయిన్ ఏంటంటే ఉపాధి హామీ పనుల వల్ల ఇప్పుడు లేబర్ ఛార్జ్ పెరిగిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం?
అది మ్యాక్సిమం 100% కరెక్టే అది. దానివల్ల కూడా లేబరు అటు ఒక గంట సేపు 2 గంటలు పని చేసి వస్తే 300 400 వస్తున్నాయని వ్యవసాయ పనికి చాలా మంది రాకపోవడానికి కారణం కూడా అది ఒకటి అనుకుంటున్నా. ఇప్పుడు సకాలంలో రైతులు పంటలు ఎరువులు వేయకపోవడం వల్ల కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కూడా ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. దాని మీద ఏంటి మీ అభిప్రాయం? ఎరువుల వల్ల నష్టం అనేది ఏమి లేదు. నాకు అనుభవ ప్రకారంగా సకాలంగా వేస్తేనే పండుతాయి అనేది కాదు, కానీ అది మొత్తం ప్రకృతి వల్లనే అది అలా జరుగుతున్నాయని అనుకుంటున్నాను. ఇప్పుడు రసాయనిక ఎరువులు తీసుకుంటే ఇప్పుడు 2 రోజుల క్రితంగా యూరియా దొరకట్లేదు రైతులకి. దాని మీద యూరియా వేస్తే లాభమా, వేయకుంటే లాభమా? వేస్తే నష్టమే కానీ లాభం అయితే నా దృష్టిలో అనుకుంటున్నాను నేను. మరి యూరియా కోసం ఇంతమంది ఎందుకు అది లైన్ కడుతున్నారు? దానికి పత్తికి వర్షము ఎక్కువ పడ్డప్పుడు దాన్ని కంపల్సరీ పత్తికి యూరియా చల్లడం వల్ల అది మన గట్టితనం వస్తుంది కాబట్టి ఎక్కువ పత్తిలకే ఎక్కువ వెళ్ళిపోతుంది యూరియా అనేది. దానివల్ల యూరియా షార్టేజ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వరి కూడా వరికే ఎక్కువ వేస్తున్నారు చెప్తున్నారు. దానికి ఎట్లా? వరికి ఎకరానికి 1 కంటే ఎక్కువ ఎవరు వేయరు. దాంట్లో పొటాషియం కలుపుకుంటారు, ఇంత డిఏపి కాంప్లెక్స్ ఎరువులు కొన్ని గోళీలు అవి ఇవి కలుపుకుంటారు. ఎకరానికి 1 బస్తా లెక్క కలుపుతుంటారు రైతులు. ఇప్పుడు చివరిగా మీరు రైతులకు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? పెట్టుబడి అనేది తగ్గించుకోవాలి, చాలా వరకు తగ్గించుకోవాలి. నేను కూడా ఎకరానికి 1 బస్తా వాడతాను, 1 యూరియా వాడతాను. రైతులు చాలామంది 2 డిఏపీలు 2 యూరియాలు వేయడం వల్ల కూడా పంట అనేది డ్యామేజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఒకరు వేసిండ్రని వేరే వాళ్ళు వేసిరని నేను వేసిందని వేరే వేయాలని అనుకుంటారు. నేను మాత్రం ఎప్పుడైనా కానీ పెట్టుబడి చాలా తక్కువ పెడతాను, లాభం కూడా ఎక్కువ తీస్తూ ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఆదర్శ రైతులను పెడితే బాగుంటుందా, పెట్టకుండా బాగుంటుందా? ఆదర్శ రైతుల వల్ల ప్రభుత్వానికి చాలా లాభమే. ఇప్పుడు ఏవోలు వీళ్ళందరూ వాళ్ళకు వ్యవసాయ గురించి అంత అవగాహన లేదు. రైతులకు ఆదర్శ రైతులు ఉంటేనే మేలు. అన్ని రకాల ప్రతి ఒక్క విషయమైన చెప్పే అంత అది ఆదర్శ రైతుల దగ్గర ఉంటుంది. ఆదర్శ రైతులు ఉంటేనే రైతులు బాగుపడతారని నేను అనుకుంటున్నాను. అంటే ప్రభుత్వానికి వ్యవసాయదారులకి అనుసంధాన కార్యకర్తగా ఒక వర్కర్గా ఆదర్శ రైతు చేస్తున్నాడని చెప్తున్నారు మీరు. అవును. అంటే మళ్ళీ ఆ స్కీమ్ను మళ్ళీ ప్రవేశపెడితే బాగుంటుంది. మళ్ళా ప్రవేశపెడితే రైతులకే లాభము. రైతులకు ఆదర్శ రైతు ఉండడం వల్ల వాళ్ళకి ఏం కావాలనేది ఆదర్శ రైతుల దగ్గరకు వచ్చి అడిగేది. అప్పుడు యూరియా కావాలన్నా, పొటాషియం కావాలన్నా, జింకు కావాలన్నా, లేకపోతే అదరు పెసర్లు కందులు ఏది కావాలన్నా ఆదర్శ రైతులకు వస్తే ఆదర్శ రైతులు ఏవోకు ఫోన్ల ద్వారా మెసేజీల ద్వారా చేసి ఆదర్శ రైతు తెలుసుకొని ఇక్కడ రైతులకు చెప్పేటోళ్ళు. ఇప్పుడు రైతులు ఆడికి పోలేకపోతుర్రు, పోయిన టైంకు వాళ్ళు ఉండలేకపోతుర్రు. అప్పుడు అన్ని రకాల పెసర్లు కానీ కందులు కానీ అన్ని రకాలు అప్పుడు వచ్చేది. ఇప్పుడు మాత్రం అవి రావడం లేదు. ఇప్పుడు వస్తే బాగుంటుందని మేము ఆదర్శ రైతులు కోరుకుంటున్నాం.